హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరీష్ కన్స్ట్రక్షన్స్ అండ్ ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకి ఒక డూప్లెక్స్ హౌస్ తీసుకురావడం జరిగింది. ఒకసారి చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా డూప్లెక్స్ హౌసెస్ అండి. సో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. సో ఈ ఒకసారి చూడొచ్చు ఎలివేషన్ ఎలా ఉందో. మొత్తం ఎలివేషన్ పెయింటింగ్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. చాలా నీట్ అండ్ లగ్జరీ లుక్లో కనిపిస్తుంది. ఎలివేషన్లో చూసుకోవచ్చు స్టోన్స్ కంప్లీట్ అయిపోయి మొత్తం పుట్టి అండ్ పెయింట్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో ముందర మనకు టోటల్ ఇట్లా పార్కింగ్ ఇస్తారు చూసుకోవచ్చు. సో మనము లోపలికి ఎంటర్ అయ్యే ముందు ఇట్లా రోడ్ ఉంటుందండి. రోడ్ ఎలా ఉందో చూసుకోవచ్చు. మొత్తము ఇదంతా కాలనీ టైప్ ఉంటుంది. సో ఈ కాలనీలో నుంచి వెళ్ళి ఇప్పుడు మనకు ఈ హౌసెస్ అనేవి ఉన్నాయి. సో కింద మొత్తం పార్కింగ్ ఏరియా ఇచ్చారు. ఈ టోటల్ కార్ పార్కింగ్ కోసము చూసుకోవచ్చు. ఇటు సైడ్ హౌసెస్ ఉన్నాయి. ఇది టోటల్గా కార్ పార్కింగ్ అండి. సో మనకి దీనికి వచ్చేసి 2 గేట్స్ ఉంటాయి. సో ఒకటి మనకు సౌత్ వైపు ఉంటుంది, ఒకటి వచ్చేసి నార్త్ వైపు ఉంటుంది. సో లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇది వచ్చేసి మొత్తం హాల్ చూసుకోవచ్చు. హాల్లో ఫాల్ సీలింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. డూప్లెక్స్ కాబట్టి లోపల నుంచి పెట్టింది. సో ఇప్పుడు కింద వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఉందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ చూసుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్కి విత్ అటాచ్డ్ టాయిలెట్ ఉంది. అండ్ చూసుకోవచ్చు ఇది హాల్ ఎలా ఉందో చూసుకోవచ్చు. మొత్తం ఫాల్ సీలింగ్ మొత్తం కంప్లీట్ అయింది. వర్క్ ఇంకా పెండింగ్ వర్క్స్ ఉన్నాయండి. సో స్టైర్ కేస్ ఇవన్నీ వర్క్స్ అన్నీ కంప్లీట్ అవ్వలేదు. ఓన్లీ సో టైల్స్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఇది వచ్చేసి పైకి ఎక్కిన తర్వాత ఇది మొత్తం హాల్ అండి చూసుకోవచ్చు. హాలు సో ఇది టోటల్ కూడా హాల్లో మనకు పూజ గది కూడా ఇచ్చారు. ఇది కనిపించేది మనకు పూజ గది చూసుకోవచ్చు. ఇప్పుడు బయటికి వెళ్తున్నాము. ఇది వచ్చేసి మొత్తము బాల్కనీ అండి చూసుకోవచ్చు. బాల్కనీలో కూడా మొత్తం టైల్స్ కంప్లీట్ అయిపోయింది. బయటకి అటు కొంచెం లోపలికి అయితే అది వాష్ ఏరియా కనిపించేది. ఇది వాష్ ఏరియా అండి. బాల్కనీలో కూడా మొత్తం ఫాల్ సీలింగ్ ఇచ్చారు పైన చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకు బాల్కనీలో ఒక స్లైడింగ్ డోర్ వస్తుంది. పెద్ద సైజుది 7x7 సైజ్ది. ఇది వచ్చేసి కిచెన్లో సెల్ఫ్స్ కంప్లీట్ అయిపోయినాయి. కిచెన్ ప్లాట్ఫామ్ పైన మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ తోటి వస్తుంది. కంప్లీట్ అవ్వలేదు. సో కిచెన్ వెనకాల మనకు వాష్ ఏరియా ఉంది చూసుకోవచ్చు. ఇది వాష్ ఏరియా. సో ఇలా ఉంది ఇది గల్లీ. సో కిచెన్లో ప్లస్ ఇది డైనింగ్ ప్లస్ హాల్ కంబైండ్ ఉంటుందండి. సో ఇప్పుడు మనం వచ్చేసి చూసుకోవచ్చు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇప్పుడు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఎలా ఉందో చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ సైజెస్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనకు 12x12 ఉంటుంది. సో దీనికి కూడా అటాచ్డ్ టాయిలెట్ ఉన్నది చూసుకోవచ్చు. టాయిలెట్ ముందర వచ్చేసి మనకు డ్రెస్సింగ్ ఏరియా ఉంటుంది. డ్రెస్సింగ్ ఏరియాలో కూడా సెల్ఫ్స్ ఉన్నాయి. ఇది చూసుకోవచ్చు. మొత్తం ఇది రూము. సో ఇప్పుడు వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూసుకోవచ్చు అండి. ఫాల్ సీలింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అండ్ సెల్ఫ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 14x13 ఉంటుంది. చూడొచ్చు ఎలా ఉందో. సో పుట్టి మొత్తం కంప్లీట్ అయిపోయింది. పెయింట్స్ వర్క్ అయితే ఏం జరగలేదు. దీనికి అటాచ్డ్ టాయిలెట్ ఉంటుంది. సో ముందర డ్రెస్సింగ్ ఏరియా కూడా ఉంటుంది దీనికి చూసుకోవచ్చు. టాయిలెట్ ఎలా ఉందో. సో ఇంకా వర్క్ అయితే పెండింగ్ వర్క్స్ చాలా ఉన్నాయి. సో అందుకే ఇలా కనిపిస్తుంది. అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఇంకా టోటల్ వర్క్స్ అన్ని కంప్లీట్ అవ్వలేదు చూసుకోవచ్చు ఓవరాల్గా. సో ఇప్పుడు మనము టెర్రస్ పైకి వెళ్ళి చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు టెర్రస్ పైకి వెళ్తున్నాం చూసుకోవచ్చు. సో ఇది టెర్రస్ అండి. టెర్రస్ పైకిన సో ఇది మొత్తం టోటల్ కూడా టెర్రస్. సో చూడొచ్చు ఎలా ఉందో. టెర్రస్ పైన ఎలివేషన్ డిజైన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఒక వాష్ ఏరియా ఇస్తారు. ట్యాప్ ప్లస్ వాష్ ఏరియా చూడొచ్చు. సో ఈ చుట్టూ కాలనీ ఎలా ఉందో చూసుకోండి. సో ఇటు సైడ్ వచ్చేసి మనకు ఇది మొత్తము ఓవర్ హెడ్ ట్యాంక్ ఇస్తున్నారు ఇటువైపు. ఇది మొత్తం కాలనీ చూడొచ్చు ఎలా ఉందో. సో అన్ని హౌసెస్ కంప్లీట్ అయిపోయి చూడడానికి బాగున్నది. ఇది వచ్చేసి హెడ్ రూమ్ కూడా ఆర్సీసీ ఇస్తారు. సో హెడ్ రూమ్ కూడా మనకు ఇదంతా టోటల్ ఏరియా మొత్తం పుట్టి వస్తుంది. పైన ఫాల్ సీలింగ్ వస్తుంది. సో చూడొచ్చు. వాళ్ళు ఒకసారి కింది చూస్తున్నాం. ఇదంతా హాల్ కనిపించేది మనకు. సో హాల్ డైనింగ్ ప్లస్ కిచెన్ మొత్తం కలిపేసి ఉంటాయి. చూడొచ్చు ఎలా ఉందో ఓవరాల్గా. సో ఇదండి మనకు కిందికి వస్తున్నాము. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ ఉన్నాం. ఫస్ట్ ఫ్లోర్ నుంచి వెళ్ళి గ్రౌండ్ ఫ్లోర్కి వస్తున్నాం. ఈ గ్రౌండ్ ఫ్లోర్ చూడొచ్చు. హాల్ మనకు ఎంటర్ అయ్యేటప్పుడు ఎలా ఉంటుందో.
చూడొచ్చు ఎట్లుందో. సో దీంట్లో మనకు ఇంకా డోర్స్ కంప్లీట్ అవ్వలేదు. ఈ విండోస్ వచ్చేసి మొత్తం యూపీవీసీ విండోస్ వస్తాయి. సో మనకు విత్ సేఫ్టీ గ్రిల్ వస్తుంది. మెయిన్ డోర్ వచ్చేసి టేక్వుడ్ డోర్ వస్తుంది. పార్కింగ్ ఏరియాలో కూడా మొత్తాన్ని కూడా ఫాల్ సీలింగ్ వస్తుంది. సో పార్కింగ్ ఏరియా వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది. ఆల్మోస్ట్ 3 కార్స్ కూడా పడతాయి అనుకో, అంత పెద్దగా ఉంటుంది. సో సో దీంట్లోకి ఇంకా వర్క్స్ అయితే పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. మనకు డోర్స్ కంప్లీట్ అవ్వలేదు అండ్ పెయింట్స్ మొత్తం కూడా కంప్లీట్ అవ్వలేదు. యూపీవీసీ విండోస్ వస్తాయి, సేఫ్టీ గ్రిల్స్ వస్తాయి. సో అన్నీ కంప్లీట్ అయిన తర్వాత చూడడానికి చాలా బాగుంటుంది. సో ఇది హౌస్ అండి టోటల్గా మనం చూసుకుంటే. సో ఇవన్నీ కూడా డూప్లెక్స్ హౌసెస్. సో రెడీ టు మూవ్ అండ్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి ఇది బండ్లగూడ, హైమద్గూడ విలేజ్. సో దమ్మాయిగూడ మున్సిపాలిటీ కింద వస్తుంది, నియర్ టు నాగారం అండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాగే మరి ఎన్నో వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, బై.